ఓం శ్రీ సాయిరామ్. సాయిమాత తిరునామాలతో సాయి కుటుంబ సభ్యులందరూ కూడా సాయిరామ్ అండి. ఈరోజు మన అదృష్టం, తన పేరు రవిశంకర్, స్వామి స్టూడెంట్. తను చదువుతున్నారు, స్టూడెంట్, తర్వాత లెక్చరర్ కూడా. ఇక్కడ చదువుతున్నారు, తర్వాత యూనివర్సిటీ లెక్చర్గా కూడా పనిచేశారు చాలా కాలం. ప్రస్తుతం తను యూఎస్లో ఉంటున్నారు, అమెరికాలో. తను పుట్టి పెరగడం కూడా యూఎస్ఏ. అమెరికాలో పుట్టడం పెరగడం అక్కడే జరిగింది. తర్వాత స్వామి కాలేజీలో చదవడం, లెక్చర్గా చేయడం, తర్వాత మళ్ళీ అగైన్ స్వామి ఆజ్ఞ మీద తిరిగి యూఎస్ఏలో అక్కడ ఉద్యోగం చేస్తున్నారు తను. సో ఇప్పుడు మనందరితో వారు స్వామితోటి అనుభవాల్ని, తర్వాత మా స్వామికి నా కోటి కోటి ప్రణామాలు. మీ అందరికీ సాయిరాము. సర్వతమ్ముడు, మా బ్రదర్, సోదరుడు, థ్యాంక్ యూ. నా కృతజ్ఞత. ఈ అవకాశం ఇవ్వడం, మీతో మాట్లాడడం. నా తెలుగు అంత బాగా లేదు, కానీ నేను పాల్గొవాలి, అన్నీ చెయ్యాలి అని చెప్పేవారు. ఒకసారి కొడైకెనాల్లో కూడా అలాగే చెప్పారు. స్వామి ఏమో మా ఎంబీఏ స్టూడెంట్స్ని, లెక్చరర్స్ని కొడైకెనాల్ తీసుకెళ్ళారు. దారిలో ఊటీ స్కూల్, స్వామి స్కూల్ ఉండేది, అక్కడ ఆగారు. ఆ పిల్లలతోటి ఒక 2 రోజులు టైం స్పెండ్ చేశారు. ఒక రోజు స్వామితో మేము భోజనం చేస్తున్నాం. అందరూ స్టూడెంట్స్ కింద కూర్చొని ప్లేట్స్ తోటి, స్వామి ఏమో కుర్చీలో కూర్చొని టేబుల్ మీద భోజనం చేస్తున్నారు. మీకు తెలుసు కదా, స్వామి ఎక్కువ అలిసిపోయి 30 గంటలు అలా రైలు వస్తుంటారు, ఏం తెలియదు కదా. నేను చూశాను విండోస్ నుంచి, పలుపుల నుంచి కూర్చుని వాళ్ళ మొహాల నిద్రలో ఉన్నారు. కానీ మన సేవకులు స్వామి ఫోటో పెట్టి, స్వామి పాదాలు పెట్టి భజనలు చేస్తూ రైలు వచ్చి ప్లాట్ఫామ్కి వచ్చి వాళ్ళు దిగుతుంటే అది స్వామిని చూసి, నేను చూసాను, ఫోటో తీసాను, వీడియో తీసాను. వాళ్ళ మొహాలేమో ఇలా నిద్ర మొహాలు మన సూర్యుడిలా అయిపోయాయి. అంత బ్రైట్నెస్ వచ్చేసింది. అండ్ వాళ్ళకి ఉత్సాహం వచ్చేసి వాళ్ళ చెప్పులు వదిలేసి, ఆ బ్యాగ్స్ కింద పడేసి, ఆ పాదాలు వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నారు. ఎంత అదృష్టం వాళ్ళకి, అండ్ ఎంత అదృష్టం మన సేవకులకి. అండ్ నాకెంతో అదృష్టం చూడటం. భక్తులు చూస్తే దేవుడు లాగే ఉంటుంది. సో మా తాతగారేమో, నేను అమెరికాలో పుట్టి పెరిగాను. మా తాతగారేమో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఒక కథ చెప్తాను మీకు, సాయి గాయత్రి కథ చెప్తాను. అది ఎలా వచ్చిందో, ఎలా పుట్టిందో. నేనున్నాను అప్పుడు. ఇది రిటైర్ అయిపోయి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తణుకులో ఉంది. మీరు ఏమైనా ఆశ్రయించారా? మీరందరూ అక్కడి నుంచి ధర్మవరం సైడ్. ఓకే, ఇదేమో గోదావరి సైడ్. సో మా తాతగారు అక్కడ. మా తాతగారు 1956 అంటే 1956లోను ఈస్ట్ గోదావరిలో స్వామి వచ్చినప్పుడు స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నారు. అప్పుడు మా తాతగారు కూడా ఉన్నారు అక్కడ. మేము కూడా, నేను అప్పుడేమో 17 ఏళ్ళు, 17 ఏళ్ళు, 17 ఏళ్ళు. అండ్ ప్రతి గాయత్రికి ఒక దేవుడు ఉండాలి. అది సత్యసాయి. ఈ సత్యసాయి సాయి గాయత్రికి దేవుడేమో స్వామియే. కానీ ఒక ఋషి కూడా ఉండాలి. అది మా తాతగారు అడగకుండా స్వామి ఈ సాయి గాయత్రి చెప్పిన తర్వాత స్వామి చెప్పారు, సుబ్రహ్మణ్య శాస్త్రి, ఈ సాయి గాయత్రికి నువ్వే ఋషి అని చెప్పారు. అది ఎంత పెద్ద నిమిషం. అది మనకి దేవుడు ఒక భావం ఇచ్చారు. ఆయన అప్పుడు కాళ్ళు దగ్గర పట్టారు. స్వామి, మీరు నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడానికి చాలా ఆనందంగా. అలాగే
అందుకని ఈ సత్యసాయి గాయత్రి అలా పుట్టింది. ఇది స్వామి ప్రేమ. మనకి భోజనం ఇస్తుంటారు, నీళ్ళు ఇస్తారు, వైద్యం ఇస్తారు, విద్య ఇస్తారు, అన్నీ మాకు ఇచ్చారు. నేను ఇక్కడ స్వామి కాలేజ్లో చదువుకున్నాను. 1990 అంటే 1990లో స్వామి పుట్టు పండుగకి స్వామి చెప్పారు, నేను వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది అని చెప్పారు. సూపర్ హాస్పిటల్ వస్తుంది. ఇప్పుడేమో నవంబర్ 90లో చెప్తే ఒక సంవత్సరంలోనే ఎంత పెద్ద భవనం వచ్చేసింది కదా. అదంతా స్వామి మిరకల్ అయ్యింది. సో మేము కూడా స్టూడెంట్స్ వచ్చి ఏవో ఒక చేయి పెట్టాము. స్వామి అన్నీ చేస్తారు. మనం అనుకుంటాం ఇక్కడ వచ్చి మేము అందరికీ సేవ చేసుకుంటూ ఒక చేయి పెట్టి ఒక కొంచెం పులిహార వేస్తున్నాం, అదేం చేసినాం. స్వామి మనకి ఒక అవకాశం నాకు ఇచ్చారు. కొంచెం ఆయన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లోను ఆయన సేవల్లోనూ నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. నా జీవితం కొంచెం ధన్యం అవుతుందని. అది సో అప్పుడు చెప్పి ఒక ప్యాకెట్లో విభూతి కూడా తీయలేదు. మామూలుగా మేమని మన అందరూ అనుకుంటాం ఇలా తిప్పి విభూతి పెట్టి ఇలా రాసి అంతా అయిపోతుంది. అది కాదు, ఒక ప్యాకెట్లో చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లో 30 ట్యాబ్లెట్లు సృష్టించారు. ఆ ట్యాబ్లెట్స్ ఆ అబ్బాయికి ఇచ్చి రోజు ఒకటి తీసుకో, అంతా బాగానే ఉంటుంది, 30 రోజులు తీసుకోవాలి. నేను చూసాను ఆ అబ్బాయి స్టూడెంట్, మేము బృందావనం వెళ్ళిపోయాం, ఇంకా అంతే, ప్రాబ్లం లేదు, అంతా సరిపోయారు. ఇది స్వామి ప్రేమ. ఆయన పాదాల మీద పడిపోతే, ఆయన మీద భారం వేస్తే ఇంకంతే, ఇంత మనకే హాయి అయిపోతుంది. మన జీవితం హాయి అయిపోతుంది, మనసులో శాంతి వచ్చేస్తుంది అంతే కదా. ఇప్పుడు అలాంటి ఇంకోసారి ఇంకో కథ చెప్పాలి. పల్లెకి వెళ్ళాము. అక్కడేమో మెడికల్ క్యాంప్ పెట్టారు. అప్పుడు డాక్టర్స్ అందరూ వచ్చారు. మేము స్టూడెంట్స్ ఏమో మాకు మెడిసిన్ రాదు కదా, కానీ డాక్టర్స్ కొంచెం సహాయం చేశాం. పేషెంట్స్ మాట్లాడడం రోజంతా చేసాం. అంత ఆనందంగా ఉందో, బాగుందో. అందరితోటి మాట్లాడి ఒక 400-500 పేషెంట్స్ని చూసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి అంతా బాగా జరిగింది స్వామి దయ వల్ల. అప్పుడు మేము ప్యాక్ చేస్తుంటే అన్ని సామాన్లన్నీ ప్యాక్ చేస్తే మేము మళ్ళీ పుట్టుపడి పెట్టుకోవాలి. అప్పుడు 5-6 అయిపోయింది సాయంత్రం. అప్పుడు ఒక మనిషి, ఆయన అంటే రైతు ఒక తెల్ల షర్ట్ అండ్ తెల్ల ధోతి వేసుకుని అదంతా బ్రౌన్ అయిపోయింది, అంటే మట్టి అయిపోయింది బట్టలు. ఫీల్డ్స్లో పనిచేసి ఆయన పొలంలో పనిచేస్తుంటారు ఆయన. అప్పుడేమో ఆయన పరిస్థితులు వచ్చారు. మేమనుకున్నాం ఆయనకి ఏదో పెద్ద ప్రమాదం అయిపోతుందని ఆయన కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆయాసం కొంచెం తగ్గిన తర్వాత అడిగినాం, ఏమంటే ఏమైంది? లేదు నాకేం అవలేదు. అప్పుడు మెల్లిగా లోపల చొక్కా నుంచి ఇలా తీసి ఒక బ్యాడ్జ్ ఉంది, మన స్వామి హాస్పిటల్ బ్యాడ్జ్ చూపించారు. ఇది నాకు ఆ బ్యాడ్జ్ ఇచ్చారు. మా ఆవిడకేమో గుండె ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళాను. మొదటి రోజు నేను చూశాను స్వామి డాక్టర్లు, స్వామి నర్సెస్ అండ్ స్వామి సేవదలు ఎంత బాగా చూశారు. భోజనాలు కూడా ఎంత మంచి భోజనాలు పెట్టారు. ఇంకా నేను 10 రోజులైతే నేను వెళ్ళలేదు. నేను బ్యాచ్ ఉంది, రోజు వెళ్ళి కూర్చోడానికి, కానీ నేను వెళ్ళి ఏం చేస్తాను, వాళ్ళు అంత బాగా చూసుకుంటారని ఆయన చెప్పారు. దెన్ ఆయన
ఇంకోటి చెప్పాడు ఆయన. ఇదే నాకు మనసులోను హృదయంలో గట్టిగా పడిపోయింది. ఆయన చూపించి ఇది చెప్పి, ఈ స్వామి లేకపోతే నేను చచ్చిపోతున్నాను. ఇంకా అంత గట్టిగా చెప్పినట్టు అడిగాను, ఎందుకలా చెప్తాను మీరు? లేదండి, స్వామి లేకపోతే మాకు నీళ్ళు లేవు. ఇలా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడుంది మాకు? నేను ఆ రోజులో నాకు ఇదంతా రోజుకి ఎంత వస్తుంది? 50 రూపాయలు ఒక రోజు, నాకు 25 రూపాయలు. మాకు నేను ఆయన చెప్పాడు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో నా ప్రైవేట్ హాస్పిటల్ రమ్మంటాడు. లేకపోతే వాళ్ళు మాకు ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు అడుగుతారు. మేమేం చేస్తాము? మేము చచ్చిపోతుంటాం అంతే. కానీ స్వామి పెట్టిన తర్వాత మేము బతుకుతున్నాం అని చెప్పాడు. ఇది ఎంత ఆనందంటే, నీళ్ళు, హాస్పిటల్ ఫ్రీ 100 కొడితే 100 సంవత్సరం మనకి అందరికీ ఎంత అదృష్టం. మన స్వామి తెలుసు, మనకి స్వామి తెలుసు. అంటే we know స్వామి, we know of స్వామి. Imagine how it would be if we didn't know స్వామి. స్వామి తెలిసినందుకు మనం ఎంతో ఇదిగా ఉన్నాం. తెలియకపోతే ఎట్లుండే వాళ్ళం మనం. స్వామి మనకు గుర్తించకపోతే మన లైఫ్ వేరేలా ఉండేవి కదా. వేరే ఉంది. కానీ తెలిసినా తెలియకపోయినా స్వామి ఏమో అందరికీ బాగా చూసుకుంటున్నారు. నేను అమెరికాలో కూడా చూస్తున్నాను, ఎంతమంది భక్తులు స్వామిని ఎప్పుడూ చూడలేదు, పుట్టుబడికి ఎప్పుడూ రాలేదు. ఒక్కసారి స్వామి ఉపన్యాసం విన్నారు, ఫోటో చూశారు, అంతే. ఇంకా సేవ చేసేవారు అంతే. ఒక ఆయన మా సెంటర్లో ఉండేవారు. ఆయన పేరు సుశీల్ వర్మ. ఆయన నార్త్ ఇండియన్. స్వామిని ఎప్పుడో ఢిల్లీలో దూరం నుంచి చూశారు. ఇంకంతే, నా జీవితం అంతా స్వామికే అని అంకితం చేసేసి సేవ చేశారు. పాపం ఆయన పోయారు, హార్ట్. కానీ వాళ్ళ కుటుంబం కానీ ఇల్లంతా ఒక సేవా భవనం అయిపోయింది. అసలు వాళ్ళ సామాన్ తక్కువ, ఈ సేవ సామాన్ ఎక్కువ. పని చేయడం ఓన్లీ లేడీసే. పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చేయాలంటే లేడీసే కదా. సో మీకు సో అప్పుడు స్వామి చెప్పారు, సుబ్బారావు, మా నాన్నగారి పేరు సుబ్బారావు, అమ్మ పేరు లక్ష్మీదేవి. అప్పుడు స్వామి చెప్పారు, మీరు వచ్చేసి నేను ఇక్కడ చూసుకుంటాను అంతే, ఇంక వదిలేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను. స్వామి ఏమో రూమ్ ఇచ్చారు, ఇంకంతే ఇక్కడే ఉండిపోయారు. నేను కూడా ఇక్కడ చదువుకున్నాను, మా తమ్ముడు కూడా చదువుకున్నాను. నేను ఎందుకు ఇవన్నీ చెప్తుంటానంటే, బయట ప్రపంచం మనం ఎక్కడున్నా స్వామి మన దగ్గర ఉంటారు. నేను ఇక్కడ 11 ఏళ్ళు ఉన్నాను స్టూడెంట్ లాగా. దాని చాలా ఏళ్ళు ఇక్కడ వచ్చి వెళ్ళి వాడిని ఇక్కడ ఒక స్వామి ప్రేమ చూశాను. కానీ అక్కడ కూడా అమెరికాలో చూస్తున్నాను, ఈ భక్తులతోటి, ఈ సేవతోటి స్వామి ఎక్కడున్నా మనకి ఆ సహాయం ఇస్తుంటారు. మనం ఒక స్వామి చెప్తారు కదా, మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు చేస్తాయి. నేను ఎంత చూసాను అక్కడ. మేము ఒక సేవ చేసుకుంటే సామాన్ అయిపోతుంది. మన నారాయణ సేవ చేసుకుంటే సరుకులు అందరికీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి సరుకులు తక్కువ అయిపోతున్నాం. మేము అనుకుంటున్నాం, అయ్యో నేను ఏం చేస్తాను. సడన్గా ఒక స్త్రీ వచ్చింది కార్లోను. అప్పుడు ఓపెన్ చేసి, డిక్కీ ఓపెన్ చేసి, మాకు ఇంత సామాన్ ఉంది, మీరు తీసుకుంటారా, ఇక్కడ నేను చేయాలో నాకు తెలియదు. ఒక థాట్ వస్తే స్వామి ఏమో ఎవరో పంపించేసారు ఇంత సామాన్ పెట్టి. సో అలాగే ఇప్పుడు కూడా నేను చూసాను, అందరూ స్టూడెంట్స్లో చూసాను కదా, ఇక్కడ నారాయణ సేవ పెద్ద స్టేడియంలోను 1985-60 పెడితే నారాయణ సేవలో
ఇంతమంది భక్తులు వచ్చారు, నారాయణులు వచ్చారు అక్కడ కూర్చోడానికి. విశ్వమ్మ హై స్కూల్ దగ్గర అంతా కుకింగ్ అంతా చేసేవారు. అయిపోతుంటే స్వామి వెళ్ళి నీళ్లు దాన్ని స్ప్రింకిల్ చేస్తే అక్షయం అయిపోయింది. సో అది మన స్వామి. మీరేమో స్వామి దగ్గర పుట్టి పెరిగారు. ఇక్కడ మా ఒక ఆమె ఉంది, చెన్నమ్మ, పుట్టుబడుతుంది. స్వామి వెనకాల పెరిగిపోయింది. చిన్నపిల్ల ఆడుకునేవి. ఒక్కసారి చెప్పింది, భక్తులు వచ్చినప్పుడు స్వామి ఏమో చిత్రావతికి తీసుకెళ్ళేవారు. స్వామి ఆ చిత్రావతి దగ్గర కూర్చుని స్వామి ఏమో భక్తులు అడుగుతాడు, అన్ని ఇష్టదేవత ఎవరు అంటే, ఒక ఆయన ఏమో రాముడు అంటే ఆ ఈశ్వరులోంచి రాముడు తీసిచ్చేవారు. ఇంకోటి కృష్ణ అంటే కృష్ణ తీసిచ్చేవారు. అప్పుడు పిల్లలందరూ వెనకాల ఉన్నారు. చెన్నం కూడా అక్కడ వెనకాల ఉన్నారు. ఇప్పుడు చెన్నం మాత్రం చెప్పింది, మేము చిన్న పిల్లలు, మాకు దేవుళ్ళు అన్నీ మాకు అక్కర్లేదు. చిన్నప్పుడు మాకు అన్నీ తెలియదు, మాకేమో స్వీట్లు కావాలి. ఇప్పుడు స్వామి వచ్చి అడిగేవారు ఆ పిల్లల్ని. ఇప్పుడు నేను చెప్పేది 1950s, 50. అప్పుడు పిల్లల్ని అడిగితే చెన్నమ్మ అడిగి చెప్పింది, స్వామి నాకు జిలేబీ కావాలి. ఈ స్వామి ఏమో జిలేబీ కావాలంటే ఇస్తాను, ఇసులో చెప్తాను. జిలేబీ తీసి చెన్నమ్మ చెప్తుంది. చెన్నమ్మ అప్పుడు నేను అడిగాను చెన్నమ్మ, ఇది అంటే కొంచెం వేళాపాలలో అడిగాను. అండ్ ఆల్సో ఇది మన బుద్ధిలా ఉంటుంది కదా. నేను అడిగాను, చెన్నమ్మ ఈ జిలేబీ స్వామి ఇచ్చారు కదా, ఎసగులో తీస్తే జిలేబీ మీద ఎసగలేదా? అప్పుడు చెన్నమ్మంది, ఏం రవి అలాంటి ప్రశ్నలు అడుగుతావు, నీకు తెలియదు కదా స్వామి దేవుడు. ఒక జిలేబీ ఇస్తుంటే ఎసగలేకుండా ఇస్తారు కదా, అది చిన్న స్ట్రేట్ నమ్మకం. అది అలా ఉండాలి మనం. సో చిన్నపిల్లలంటే స్వామి ఏమో కనెక్షన్ ఉంటుంది, ఆడవాళ్ళు అంటే ఇంకో కనెక్షన్, మా తాతగారు అంటే ఇంకో వేరే కనెక్షన్. కానీ అనంతా కనెక్షన్ ఒక్కటి, ప్రేమ. ఈ అవకాశం ఇచ్చారు నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. నా కృతజ్ఞత, స్వామి కృతజ్ఞత. సాయిరామ్. పేరు నూతన వధూవరులు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య గారి పాప అంటండి. ఆ అబ్బాయి అమెరికన్. అక్కడ పెళ్లి చేసి ఇక్కడ స్వామి దర్శనం కోసం, ఆశీర్వచనం కోసం తీసుకొచ్చారంటండి. ఇప్పుడు మాట్లాడారు చూడండి, ఆయన అన్నగారి పాప అంటండి. ఆవిడ హారతి ఇప్పిస్తున్నారు స్వామికి. చూడండి, ఆయన అమెరికన్. ఏర్పాటుగా పోలికలు తెలుస్తున్నాయి కదా. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశామండి. నేను కూడా తెలియజేశాను. అందరూ కూడా వారిని ఆశీర్వదించారండి. వారు హారతి తీసుకొని స్వామికి నమస్కారం. అమ్మాయి పేరేమో మనూర్ముఖి, సాయి జ్యోతి. వీళ్ళందరూ కూడా చక్కగా వారితో ఆనందంగా సంతోషంగా మాట్లాడుతున్నారండి. అమెరికా నుంచి వచ్చిన ఆయనకి ఎంత నిగర్వంగా ఉన్నారు చూశారు కదండి. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చాలా ఆనందంగా కూడా ఉన్నదండి ఇలాంటి వ్యక్తిని కలుసుకున్నందుకు. ఈ సేవాదాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపారండి. ఆనందంగా సంతోషంగా వారితో మాట్లాడుతున్నారు. చూశారు కదా ఆయన ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇదంతా సాయి సేవాదళ్ళండి. వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి వచ్చిన వారు. ఎవరి కార్యక్రమాలు ఈ అయితే కనుక ధర్మవరం కోఆర్డినేటర్ కొడుకును ఆయన భార్య అంటండి. ఆవిడ చెప్పారు. వయసులో పెద్దవారు, సరిగ్గా ఆరోగ్యం లేకపోయినా, శరీరం సహకరించకపోయినా సేవకు వచ్చేసారు చూడండి వాళ్ళు. ఆ పెద్దవాడు చూడండి, ఆవిడకైతే 4 కొడుకులు అంటండి, 2 కూతుర్లు అంట. నాకు చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఎంత యాక్టివ్గా సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా భోజనాల టైం అయిపోయిందండి. భోజనాలు వడ్డించడానికి అందరూ ఆనందంగా సిద్ధమైపోయారు. చూస్తున్నారు కదా వాళ్ళ ముఖాల్లో ఆనందం. చూడండి, వెండివి అన్నమాట. స్టేషన్లో ఇగోండి సేవాదళమే, భజన సేవాదళం అండి. పల్లకి ఊరేగింపు అవి జరుగుతున్నాయి అక్కడ చూడండి.
ఆ పాదుకలు ఉన్నాయి కదా, ఆ పాదుకలు అలాగ అది పల్లకేది, పాదుకలు ఏమో అలా నెత్తి మీద పెట్టుకుంటున్నారండి. ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటున్నారు. నాకు కూడా పెట్టారు. ఇలా ఆనందంగా ఎంతో భక్తితో సేవాభావంతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చూడండి వాళ్ళు ఎలా భజన చేస్తున్నారో, వీళ్ళు ఎలా ఆనందంగా గడుపుతున్నారు ఈ వారం రోజులు. రేపు 24తో వీళ్ళ సేవలు అయిపోతాయండి. వీళ్ళు భజన సేవా సంఘం. ఈ స్టేషన్ అయితే ఇలా హడావిడిగా ఉంది. ఇక్కడ పువ్వులు రేపటి బాబా ఫోటో అలంకరణ కోసం, మండపం డెకరేషన్ కోసం ఇక్కడే మాలలు తయారు చేస్తారండి. సాయంత్రం 4 గంటల నుంచి మొదలు పెడతారు కొంతమంది భక్త బృందం. ఆ తర్వాత ఏమో కొంచెం వడిలిన పువ్వులేమో ముగ్గుల్లో డెకరేషన్ చేస్తారండి. వీళ్ళందరికీ ధన్యవాదాలు. వీళ్ళంతా రైల్వే సేవా సిబ్బంది. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను.